రష్యా దేశంలో సండే వస్తే ఎంత సంతోషంగా ఉంటుందంటే సంతోషం సినిమా కూడా సరిపోద్ది. మా గ్రూప్ మేట్స్ అందరూ చూసారా, పొద్దున్న లేచి వాలీబాల్ ఆడుకుంటున్నారు. మనం ఆడదామంటే మనకి ఈ ఆట రాదు, మనకు ఓన్లీ కబడ్డీ నేర్పించారు. మర్యాద రామాయణ సినిమాలో సునీల్ లాగా మా సిటీ మొత్తం ఒక రౌండ్ వేసేవారు సైకిల్. రష్యా దేశంలో ఈస్టర్ ఏప్రిల్ 12th జరుపుకుంటారు. రష్యన్స్ ఇండియన్స్ అక్కడ పైకి ఎక్కి ఆ బెల్ ను కొడుతున్నారు. ఎందుకో తెలిస్తే కామెంట్ ఛానల్ వ్యూవర్ కోరిక మేరకు రష్యా దేశంలో వెజ్ ఆప్షన్స్ బానే ఉంటాయి. ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, బంగాళదుంపలు చాలా తక్కువ. క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ కిలోలు తిన్నా సరే ఎక్కువ ఖర్చు అవుతుంది. కందిపప్పు, రాజ్మా, బియ్యం, ఉప్మా రవ్వ. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలంటే ఈ ఫ్రోజన్ ఫుడ్ కూడా కొంచెం కాస్ట్ లో కావాలనుకుంటే మష్రూమ్స్, పన్నీరు, స్వీట్ కార్న్, ఆకుకూరలు కూడా. ఆదివారం రోజు బిర్యానీ తినకపోతే ఆ వారం మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. రష్యా దేశంలో ఇండియన్ స్టైల్ బిర్యానీ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? రైస్ ఒక 70% ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ కట్ చేయడం అంత కష్టం అయిపోయింది ఇంకోటి ఉండదు. ధనియాలు, చెక్క, లవంగాలు లైట్ గా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీలో కొట్టి రైన్ ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఉప్పు కారం మాకు రష్యాలోనే దొరుకుతుంది, కాబట్టి బిర్యానీ మసాలా దొరకదు, ఇండియా నుంచి తెచ్చుకోవాలి. వీటన్నిటితో పాటు అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి రప్ప మిక్స్ చేసి పొయ్యి మీద ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఏమైంది? ఏం కాదు, చికెన్ కూర. సినిమా స్టార్టింగ్ లో కనిపించిన రైస్ నీళ్ళని తీసేసి అదే రైస్ తో దీన్ని కప్పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేదు. రష్యా దేశంలో బిర్యానీ తినాలంటే ఇది ఎంత కష్టపడాలి. ఒంగోలు బెస్ట్ బిర్యానీ సెంటర్స్ కామెంట్లు చెప్పండి.